అందరికీ నమస్కారం. రామగీత తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను మీ రామగీత. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగాది అంటే క్యాలెండర్ లో పేజీలు మారడమేనా? దాని వెనుక ఉన్న అర్థం ఏమిటి? కాలచక్రం అంటే ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఉగాది అంటే కొత్త సంవత్సరానికి నాంది. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగాది అంటే యుగ ప్లస్ ఆది అని అర్థము. అంటే యుగానికి ఆరంభమైన రోజు. పురాణాల ప్రకారము ఉగాది నాడే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని మన నమ్మకం. దీన్ని శాస్త్రీయ కోణంలో చూస్తే వసంతకాలం అనేది ప్రకృతి తనను తాను కొత్తగా నిర్మించుకునే సమయం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమధ్య రేఖను సూర్యుడు సరిగ్గా దాటిన సమయం. ఇది ఈ సమయంలో పగలు రాత్రి సమానంగా ఉండి వాతావరణంలో కొత్త శక్తి ప్రసరిస్తుంది. అందుకే ఈ ఖగోళ మార్పునే మన పెద్దలు సృష్టి ఆరంభంగా గుర్తించారు. మన ఉగాది పండుగను విక్రమ శకంతో ముడిపడి ఉంది. క్రీస్తు పూర్వం 57లో ప్రారంభమైన ఈ శకం కేవలం ఒక రాజు గెలుపు మాత్రమే కాదు, భారతీయులు అద్భుతమైన ఖగోళ విజ్ఞానానికి నిదర్శనం. చంద్రుని గమనం ఆధారంగా చేసే ఈ కాలగణన అత్యంత ఖచ్చితమైనది. చంద్రుని దశలు మానవ మెదడుపై, భూమిపై ఉన్న జలవనరులపై చూపే ప్రభావాన్ని నేటి ఆధునిక సైన్స్ కూడా అంగీకరిస్తుంది. మరి కాలచక్రం, కాలం అనేది ఒక తిరిగే చక్రం. ప్రభవ నుండి అక్షయ వరకు ఉండే 60 ఏళ్ల ఈ కాలాన్ని బృహస్పతి చక్రం అని కూడా అంటారు. బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక పూర్తి భ్రమణం చేయడానికి సుమారు 12 ఏళ్లు పడుతుంది. ఇలా 5 సార్లు పూర్తి చేయడానికి పట్టే 60 ఏళ్ల సమయాన్ని మన పూర్వీకులు ఒక సంపూర్ణ కాలచక్రంగా గుర్తించారు. ఇది జ్యోతిష్యం మాత్రమే కాదు, పక్కా ఖగోళ గణితం. కాబట్టి ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతిలో దాగి ఉన్న అద్భుతమైన సైన్స్. మరి ఈ సంవత్సరం పేరేమిటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. రేపటి వీడియోలో పంచాంగం, ఉగాది పచ్చడి యొక్క విశిష్టత తెలుసుకుందాం. మరి చూస్తూనే ఏంటండి రామగీత తెలుగు ఛానల్.